అందుకే మిత్రులారా ఇవాళ రఘునందన్ రావును చూసినాం, వెంకట్రామరెడ్డిని చూసినాం. వెంకట్రామరెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఎందుకు నిలబడ్డాడు అంటే కేసీఆర్కు హరీష్ రావుకు 100 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి తీసుకొచ్చి మెదకు ఎన్నికల బరిలో దించిండ్రు. నేను అడుగుతున్న కేసీఆర్ను హరీష్ రావును, మొత్తం మెదకు జిల్లాలో మీకొక్క మనగాడు కూడా దొరకలేదా ఈ మెదకు పార్లమెంట్ ఎన్నికల్లో పెట్టడానికి? ఇవాళ ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మా భూములు గుంజుకున్నాడు, మా రైతుల మీద కేసులు పెట్టినాడు, మా రైతులను జైళ్ళకు పంపించినోడిని ఇవాళ ఎంపీగా నిలబెట్టి ఈ మెదక్ జిల్లా రైతాంగాన్ని ఈరోజు అవమానిస్తున్నారు. అందుకే మిత్రులారా ఈరోజు మీ కష్టాలు తెలిసిన వాడిగా మీ బిడ్డ మీ మధ్యలో ఉండేవాడు, మీ సమస్యలు ప్రస్తావించేవాడు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి మాదిగల ఏబిసిడి వర్గీకరణ కోసం, ముదిరాజులు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు తేవడం కోసం ఈనాడు బీజేపీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు గిరిజనులకు బలైన వర్గాలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా రేపు జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెట్టాలి.